కేజ్రీవాల్, సిసోడియా కవితలకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు. ఢిల్లీ మద్యం కేసు విచారణ ఈ నెల 16కు వాయిదా. సాక్ష్యాధారాలను ట్రయల్ కోర్టు పరిగణలోకి తీసుకోలేదన్న సిబిఐ. ఢిల్లీ మద్యం కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ అగ్రనేతలు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితతో పాటు ప్రతివాదులందరికీ ఢిల్లీ హైకోర్టు నోటీసులను జారీ చేసింది. ఈ కేసులో సిబిఐ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో సరైన ఆధారాలు లేవంటూ ఢిల్లీలోని రౌజ్ ఎవెన్యూ సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం 23 మంది నిందితులకు విముక్తి కల్పిస్తూ ఫిబ్రవరి 27న ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ దర్యాప్తు సంస్థ అప్పీల్ దాఖలు చేసింది. దీనిపై ఢిల్లీ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. ఈ కేసు దర్యాప్తు జరిపిన సిబిఐ అధికారులపై శాఖాపరమైన విచారణ చేపట్టి తగిన చర్యలు తీసుకోవాలని ట్రయల్ కోర్టు న్యాయమూర్తి జితేంద్ర ప్రతాప్ సింగ్ జారీ చేసిన ఆదేశాలపై స్టే ఇచ్చింది. సిబిఐ తరఫున సోలిటరీ జనరల్ తుషార్ మెహతా చేసిన వాదనను పరిశీలించిన అనంతరం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ స్వర్ణకాంత్ శర్మ ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. ప్రతివాదులకు వ్యతిరేకంగా సమర్పించిన సాక్ష్యాధారాలను ట్రయల్ కోర్టు పరిగణలోకి తీసుకోలేదని పిటిషనర్ తరపు న్యాయవాది చెప్పారు. దర్యాప్తు సంస్థకు వ్యతిరేకంగా ట్రయల్ కోర్టుకి న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు వాస్తవం కాదని పేర్కొన్నారు. సిబిఐ కేసులో నిందితులందరినీ డిశ్చార్జ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చిన నేపథ్యంలో దీంతో ముడిపడిన మనీ లాండరింగ్ కేసు దెబ్బతినే ప్రమాదం ఉన్నందున దానిపై స్టే ఇవ్వాలని కోరారు. ఈ నేపథ్యంలోనే దర్యాప్తు సంస్థ దర్యాప్తు అధికారిపై ట్రయల్ కోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలపై స్టే విధిస్తున్నాం. ఈ కోర్టులో ప్రస్తుత విచారణ పూర్తయ్యేంత వరకు ఈడీ కేసుపై విచారణను వాయిదా వేయాలని ట్రయల్ కోర్టును ఆదేశిస్తున్నామని పేర్కొంటూ తదుపరి విచారణ ఈ నెల 16వ తేదీకి వాయిదా వేశారు. అంతకుముందు తుషార్ మెహతా వాదనలు వినిపిస్తూ దేశ రాజధాని చరిత్రలో జరిగిన అతిపెద్ద కుంభకోణాలలో ఢిల్లీ మద్యం కేసు ఒకటిని పేర్కొన్నారు. మద్యం విధానంలో తమకు అనుకూలమైన నిబంధనలు పొందుపరిచినందుకు నిందితులు ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన విజయ్ నాయర్కు 100 కోట్లు చెల్లించారు. ఇందులో 44.5 కోట్లు హవాలా రూపంలో బదిలీ చేశారు. ఆ డబ్బు గోవా ఎన్నికల్లో పార్టీ ఫండ్ కింద వెళ్ళిందని సిబిఐ శాస్త్రీయ ఆధారాలతో నిరూపించింది. అయినప్పటికీ ట్రయల్ కోర్టు న్యాయమూర్తి ఎలాంటి విచారణ చేపట్టకుండానే నిందితులందరినీ విడుదల చేశారు. ఈ డిశ్చార్జ్ పిటిషన్లపై విచారణ పూర్తయిన 12 రోజుల్లోనే ట్రయల్ కోర్టు న్యాయమూర్తి 600 పేజీల తీర్పు వెల్లడించడం విచిత్రంగా ఉంది. అప్రూవర్లు ఇచ్చిన వాంగ్మూలాలను ప్రాథమిక దశలోనే మిగతా సాక్ష్యాధారాలతో సరిపోల్చి చూడాలని చెప్పి న్యాయ సూత్రాలను తప్పుగా అన్వయించారు. వాస్తవానికి అప్రూవర్ల వాంగ్మూలాలను ట్రయల్ దశలో మాత్రమే మిగతా ఆధారాలతో సరిపోల్చి చూడాలి. ముడుపుల కోసం నగదును తమ ఆఫీస్ నుంచి సేకరించి మధ్యవర్తుల ద్వారా బదిలీ చేసినట్లు అప్రూవర్ దినేష్ అరోడా చెప్పారు. అశోక్ కౌశిక్ అనే వ్యక్తి ఢిల్లీలోని ఓ చిరునామా నుంచి తాను 2 పెద్ద బ్యాగుల్లో నగదు తీసుకొచ్చి నిందితుల అడ్రస్ లో ఇచ్చినట్లు వాంగ్మూలం ఇచ్చారు. ఆ విషయాన్ని ట్రయల్ కోర్టు ఎక్కడా ప్రస్తావించలేదు. ముడుపులు ఇచ్చిన వారు చెప్పిన అంశాలనే ఢిల్లీ మద్యం విధానంలో చేర్చినట్లు బుచ్చిబాబు వాట్సాప్ చాట్ ద్వారా నిరూపితమైంది. ఆ చార్ట్స్ లో ఉన్న విషయాలే అప్పటి మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫార్సులో యథాతథంగా వచ్చాయని తుషార్ మెహతా వాదించారు. మద్యం కేసులో అరవింద్ కేజ్రీవాల్ తదితరులను నిర్దోషులుగా ప్రకటిస్తూ ట్రయల్ కోర్టు చేసిన వ్యాఖ్యల్ని కొట్టివేయాల్సిందిగా కోరుతూ ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. గత నెల 27న వెలువరించిన తీర్పులో ఈడీపై కఠిన వ్యాఖ్యలు చేసిందని, ఇలా చేయడం ద్వారా తన పరిధిని దాటి అతిక్రమించిందని పిటిషన్లో పేర్కొంది.